హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మీరు తిరుమల తిరుపతి దేవస్థానం వెళ్ళాలి అని అనుకుంటున్నారా? అయితే మీకోసమే ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ అండి. దర్శనంతో పాటు ఇతర బెనిఫిట్స్ కూడా అయితే ఉంటాయి. మరి ఈ ప్యాకేజీ యొక్క ప్రత్యేకత ఏమిటి? సో, బెనిఫిట్స్ ఏమేమి ఉంటాయి? అడిషనల్‌గా అనే పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి. ఈ వీడియోని తోటి మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఇక వివరాల్లోకైతే వెళ్ళిపోదాం. కలియుగ వైకుంఠమైనటువంటి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని ప్రతి ఒక్క భక్తుడికి ఎంతో కోరికగా ఉంటుంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో స్వామివారి దర్శన భాగ్యం కలగడం అంత సులభమైతే కావటం లేదు. ముఖ్యంగా తిరుమల వెళ్ళాలి అనుకునేటటువంటి భక్తులకు ఎదురవుతున్న అతిపెద్ద సవాలు ఏమిటంటే రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, స్పెషల్ ఎంట్రీ దర్శన్ టికెట్ దొరకకపోవడము. గతంలో పరిస్థితి వేరుగా ఉండేది. కానీ ఇప్పుడు ఈ టికెట్లు పొందాలంటే కనీసం 2-3 నెలల వరకు ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఒకవేళ ప్రభుత్వం టికెట్లు విడుదల చేసినా కేవలం 10 లేదా 15 నిమిషాల వ్యవధిలోనే లక్షలాది టికెట్లన్నీ కూడా హాట్ కేక్‌లాగా అయితే అమ్ముడుపోతూ ఉన్నాయి. మరి దీనివల్ల సామాన్య భక్తులకు టికెట్లు దొరకడం గగనమైపోతోంది. ఒకవేళ టికెట్ లేకుండా నేరుగా తిరుమలకు వెళ్లి సర్వదర్శనం, ఉచిత దర్శనం చేసుకోవాలంటే రద్దీని బట్టి 10 గంటల నుంచి 20 గంటల వరకు కొన్నిసార్లయితే అంతకంటే ఎక్కువ సమయమైనా క్యూ లైన్‌లో వేచి ఉండాల్సొస్తుంది. ఇటువంటి కష్టతరమైనటువంటి పరిస్థితుల్లో అప్పటికప్పుడు ప్లాన్ చేసుకొని త్వరగా స్వామివారిని దర్శించుకోవాలి అనుకునే భక్తుల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఏపీఎస్ఆర్టీసీ ఒక అద్భుతమైన ప్రత్యేక ప్యాకేజీని అయితే అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్రత్యేక ప్యాకేజీ విశేషం ఏమిటంటే ఇందులో ప్రయాణంతో పాటు మీకు రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ కూడా వారే ఏర్పాటు చేస్తారు. ఈ సమాచారం మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి ఈ వివరాలను మరింత మందికి షేర్ చేయండి ఈ వీడియోని. సో, మరింత మంది భక్తులకు కూడా మేలు జరిగే అవకాశం అయితే చేసిన వారవుతారు. అలాగే ప్రభుత్వం నుంచి వచ్చే ఇలాంటి ఉపయోగకరమైన అప్డేట్స్ కోసం మిస్ కాకుండా ఉండడానికి మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో, ప్రయాణం మరియు దర్శనం 2 ఒకే ప్లాన్‌లో ఉండేలాగా ఈ బస్సు ప్యాకేజీలను రూపొందించారనమాట. తిరుమల శ్రీవారి దర్శనాన్ని కలిగేటటువంటి ఆటంకం పడే భక్తుల కోసం భక్తుల సౌకర్యార్థం కోసం ఏపీఎస్ఆర్టీసీతో పాటుగా తెలంగాణ పర్యాటక శాఖ, టీజీ టీడీసీ మరియు ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ ఏపీటీడీసీ కూడా ప్రత్యేక ఆహ్, ఏస్ ఏపీ వోల్వో అలాగే మెర్సిడెస్ బెంజ్ వంటి లగ్జరీ బస్సులను నడుపుతూ ఉన్నాయన్నమాట. మరి హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై వంటి ప్రధాన నగరాల నుంచి కూడా ఈ సేవలు నిరంతరం అందుబాటులో అయితే ఉన్నాయి. మరి ఉదాహరణకు హైదరాబాద్ నుంచి వెళ్ళే భక్తుల కోసం తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖలు వోల్వో ఏసీ మల్టీ యాక్సిల్ బస్సులను లేదా ఏసీ స్లీపర్ బస్సులను కేటాయించాయి. అలాగే ఈ ప్యాకేజీని ఎంచుకోవడం వల్ల కలిగే అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే, మీరు నెలల తరబడి వేచి ఉండాల్సిన అవసరం ఏమీ లేకుండా గంటల కొద్దీ క్యూ లైన్‌లో నిలబడకుండా చాలా త్వరగా స్వామివారిని దర్శించుకొని రావచ్చు. ప్యాకేజీ ధరలు మీరు ఎన్నుకునే నగరం మరియు మీరు ప్రయాణించే బస్సు రకాన్ని బట్టి మారుతూ ఉంటాయి. ఒకవేళ మీరు చెన్నై నుంచి ఏపీఎస్ఆర్టీసీ నాన్ ఏసీ బస్సులో వెళ్ళాలనుకుంటే రాను పోను ప్రయాణ ఖర్చులు మరియు రూ. 300 దర్శన టికెట్ కలిపి సుమారు 15-1800 వరకు ఉంటుంది. అదే బెంగుళూరు నుంచి అయితే కేఎస్ఆర్టీసీ నాన్ ఏసీ బస్సులకు 1600-2200 వరకు ఛార్జీ ఉంటుంది. హైదరాబాద్ వంటి సుదూర ప్రాంతాల నుంచి ప్రైవేట్ ఆపరేటర్లు లేదా ఆర్టీసీ ఏసీ స్లీపర్ బస్సులలో ప్రయాణించాలనుకుంటే సౌకర్యాలను బట్టి రూ. 2500-3500 వరకు ఉంటుంది. ఒకవేళ మీరు ఇప్పటికే సొంతంగా లేదా రైల్లో తిరుపతికి చేరుకొని ఉండి, అక్కడ కేవలం దర్శనం టికెట్ లేక ఇబ్బంది పడుతూ ఉంటే తిరుపతి లోకల్ ప్యాకేజీలను కూడా మీరు వాడుకోవచ్చు. తిరుపతి రైల్వే స్టేషన్ లేదా బస్ స్టాండ్ వద్ద నుంచి ఉదయాన్నే బయలుదేరే ఆర్టీసీ బస్సులుంటాయి. ఇవి రూ. 800-1200 మిమ్మల్ని కొండపైకి తీసుకెళ్ళి దర్శనం చేయించి తిరిగి కిందకి తీసుకొనొస్తాయి. ఈ ధరలలో 300 టికెట్ కూడా కలిపే ఉంటుంది.
బయట దళ దళారులను నమ్మి వేల రూపాయలు పోగొట్టుకోకుండా అధికారికంగా ప్రభుత్వం అందించే ఈ యొక్క రూ. 800 ప్యాకేజీని ఎంచుకోవడం ఎంతో శ్రేయస్కరం. ఇక హైదరాబాద్ నుంచి లగ్జరీ ఏసీ స్లీపర్ ప్యాకేజ్‌ని ఎంచుకుంటే ధర రూ. 3700 నుంచి రూ. 4800 వరకు ఉండవచ్చు. కానీ ఇందులో కేవలం ప్రయాణం మాత్రమే కాకుండా భక్తులు తిరుపతిలో స్నానం చేసి సిద్ధమవ్వడానికి ఫ్రెషప్, నాన్ ఏసీ వసతి సౌకర్యాన్ని కూడా కల్పిస్తారు. అంతటితో ఆగకుండా దర్శనం పూర్తయిన తర్వాత కిందికి వచ్చిన భక్తులకు తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనాన్ని కూడా ఈ ప్యాకేజీలోనే ఏర్పాటు చేస్తారు. ఇది నిజంగా భక్తులకు గొప్ప అవకాశం. ఈ టికెట్‌ను బుక్ చేసుకోవడానికి మీరు మీ సంబంధిత ఆర్టీసీ లేదా టూరిజం వెబ్‌సైట్‌లను సందర్శించవచ్చు. దర్శన టికెట్‌లకు విపరీతమైన డిమాండ్ ఉన్నందున మీరు ప్రయాణించాలనుకున్న తేదీకి కనీసం ఒక వారం లేదా 10 రోజుల ముందే రిజర్వేషన్ చేసుకోవడం ఉత్తమం. ఇక ప్రయాణ సమయంలో మీరు గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయము ఏమిటంటే, మీ వెంట ఒరిజినల్ ఆధార్ కార్డ్ లేదా ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా గుర్తింపు కార్డును తప్పనిసరిగా అయితే క్యారీ చేయండి. అలాగే తిరుమల పవిత్రతను కాపాడటానికి ఆలయ నిబంధనల ప్రకారంగా పురుషులు తప్పనిసరిగా పంచె, కండువా లేదా కుర్తా పైజామా ధరించాలి. మహిళలు చీర లేదా చుడిదార్ ధరించి తప్పనిసరిగా దుపట్టా, చున్నీ వేసుకొని వెళ్ళాలి. ఈ సాంప్రదాయ దుస్తులు లేకపోతే మిమ్మల్ని దర్శనానికి అనుమతించరు. కుటుంబ సభ్యులతో వెళ్ళేవారు లేదా అప్పటికప్పుడు ప్రయాణ ఖరారు చేసుకున్న వారికి, ముఖ్యంగా వయసు పైబడిన వారు క్యూ లైన్‌లో వేచి ఉండలేరు కాబట్టి వారికి ఈ ఆర్టీసీ ప్యాకేజీలు ఒక వరం లాంటివి. స్వామివారిని దర్శించుకోవాలి అనుకునేటటువంటి మీ యొక్క స్నేహితులకు, బంధువులకు ఈ సమాచారాన్నయితే షేర్ చేయండి. మీ ప్యాకేజీ సౌకర్యంపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ ద్వారా తెలియజేయండి. శ్రీ వెంకటేశ్వర స్వామివారి కృపా కటాక్షాలు అందరికీ కలగాలనైతే కోరుకుందాం. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.